భారత్లో పసిడి పరుగులు ఆగడం లేదు. పెళ్లిళ్ల సీజన్తో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. రోజుకో రికార్డుతో ఆల్ టైమ్ హైలో కొనసాగుతోంది. 24 క్యారెట్ల పుత్తడి ధర 89,000 మార్కుకు చేరువై చరిత్ర సృష్టించింది. 22 క్యారెట్స్ పసిడి ధర 80,000 దాటింది. నిన్నటి ధరలతో పోలిస్తే గోల్డ్ రేటు ఒక్కసారిగా ₹1,000 పెరిగి 88,700గా ఉంది. మరోవైపు వెండి ధరలు కూడా 5 రోజుల తరువాత భారీగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి ధర 1,10,000గా ఉంది. ఇక ఈ ఏడాదిలో ఇప్పటి వరకు బంగారం ధరలు 10% పైగా పెరిగాయి. ట్రంప్ టారిఫ్లతో అంతర్జాతీయ వాణిజ్య యుద్ధాలు తప్పవన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక వృద్ధి మందగించి కమోడిటీల ధరలు ఎగబాకుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మదుపర్లు పెట్టుబడులకు బంగారాన్ని భద్రమైన సాధనంగా భావిస్తున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్కు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. దీనికి తోడు రూపాయి విలువ క్షీణిస్తుండటంతో దేశీయంగా బంగారం రేట్లు భగ్గుమంటున్నాయి. కర్ణుడి చావుకు కారణాలు అనేకమన్నట్టు రోజురోజుకు పెరుగుతున్న పుత్తడి ధరలు కొనుగోలుదారులు, వ్యాపారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ప్రతినిధి జితేందర్ అందిస్తారు. జితేందర్, ఇవాళ చూసినట్టయితే దేశీయ స్టాక్ మార్కెట్లు చాలా దారుణంగా పతనమయ్యాయి. కారణాలు ఏంటని చెప్పుకోవచ్చు? సునీత, తాజాగా స్టాక్ మార్కెట్ చూసినట్లయితే భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ వచ్చేసి 300 పాయింట్ల పైగా నష్టాల్లో కొనసాగుతుంది. సెన్సెక్స్ 1100 దాటి కొనసాగుతుంది. అయితే అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్లో తలెత్తిన తీవ్ర ప్రభావాల వల్ల స్టాక్ మార్కెట్లు అనేవి నష్టాల్లో పోవడం జరుగుతుంది. అయితే ప్రధానంగా అటు ట్రంప్ సంబంధించిన విధానాలు కావచ్చు, వివిధ దేశాల మధ్య నెలకొన్న అంతర్గత సంబంధాలు, యుద్ధ వాతావరణాల ఫలితంగా స్టాక్ మార్కెట్లు అనేవి ఈ మధ్యకాలంలో నష్టాల్లో కొనసాగడం అనేది జరుగుతుంది. భారత్ లో చూసినట్లయితే నిఫ్టీ 300 పాయింట్ల పైగా నష్టాల్లో కొనసాగుతుంది. సెన్సెక్స్ 1100 పైగా నష్టాల్లో మాత్రం కొనసాగుతుంది. అలాగే ట్రంప్ సుంకాల భయం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లపై ఉంది అని అంటున్నారు. అది ఎంతవరకు సమంజసం, అది కరెక్టే అంటారా? అయితే ట్రంప్ ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడిగా అయిన తర్వాత అంతర్గతంగా అక్కడ ఎవరైతే అక్రమ వసూలుదారు ఉన్నారో వాళ్ళందరినీ పంపించేస్తాము, ఒక ప్రత్యేక విధానాన్ని అమెరికాలో తీసుకొస్తాము, ఇక్కడ పుట్టిన పౌరులకే అన్ని హక్కులు ఉండేలాగా, అన్ని హక్కు వర్తించేలాగా నిర్ణయాలు తీసుకుంటామో అదే కొనసాగిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే భారత్ నుంచి ఎవరైతే అక్రమంగా అక్కడ ఉన్న వారిని కూడా భారత్ కు పంపించడం జరిగింది. అంటే ప్రధానంగా ట్రంప్ తీసుకున్న విధానాలు తీవ్రమైన ఇతర దేశాల్లో తీవ్ర ప్రభావం అనేది చూపుతున్నట్టు తెలుస్తున్నది. దానివల్ల అంతర్జాతీయ మార్కెట్లతో పాటు మన దేశ మార్కెట్లు కూడా నష్టాల బాగా పట్టినాయని చెప్పవచ్చు. అలాగే జితేందర్, ఇంకో విషయం చూసినట్టయితే ముఖ్యంగా బంగారం విషయం కనుక మనం తీసుకుంటే ఎప్పుడు ఆల్ టైమ్ హైలో బంగారం రేట్లు కొనసాగుతున్నాయి. సో దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు కొనాలనుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఫర్దర్ గా ఇంకా ఎలా ఉండే సిచ్యుయేషన్ ఉందంటారు? బంగారానికి సంబంధించి వాణిజ్య మార్కెట్లో ప్రధానమైనది బంగారము, వెండి. వీటి ధరలు 2025 ఏడాదిలో చూసినట్లయితే గరిష్టంగా పెరగడం అనేది జరుగుతుంది. ఒక రోజు 1000కి పైగా, ఒక గ్రాముకు 1000కి పైగా అనేది పెరుగుతుంది. అయితే జనవరిలో చూసుకున్నట్లయితే జనవరి 31కి సంబంధించి చూసినట్లయితే 22 క్యారెట్ల బంగారం ధర 77,000 ఉంటే, అదే ఈ రోజు మార్కెట్ లో 22 క్యారెట్ల బంగారం ధర 88,700 అనేది ఉండడం జరిగింది. తర్వాత 24 క్యారెట్ల బంగారం ధర జనవరి 31 నాడు చూస్తే 84,000 చిల్లర ఉన్నది. అదే ఈ రోజు చూసినట్లయితే 89,000 మార్క్ అనేది ఒక బంగారం ధర పెరిగింది. అయితే ప్రధానంగా ఇప్పుడు ఇక్కడ భారత్ లో పెళ్లిల సీజన్ కావచ్చు, అంతర్జాతీయ మార్కెట్ లో వాణిజ్య యుద్ధాలు కావచ్చు, తర్వాత ఆర్థిక వృద్ధి మందగించడం అనేది ప్రధాన అంశాలు ఈ యొక్క బంగారం ధర మీద ప్రభావం చూపుతున్నాయి. అయితే మనం చూసుకున్నట్లయితే ప్రతి ఏడాదికి బంగారం ధరలు అనేవి రెట్టింపు కావడం జరుగుతుంది. అదే 2018లో సగంగా ఉన్న 35,000 ఉన్న బంగారం ధర 2025కి వచ్చేసరికి 89,000 మార్కు దాటడం అనేది ఆ మార్కెట్ లో ప్రధానంగా చర్చ నడుస్తున్నది. దీనికి సంబంధించి అంతర్జాతీయ నెలకొన్న మార్కెట్లలో నెలకొన్న ఆర్థిక మందగింపు కానీ, ఆర్థిక ద్రవ్యలోటు కావచ్చు, తర్వాత అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న వాణిజ్య యుద్ధాలకు సంబంధించి బంగారం పైన తీవ్ర ప్రభావం చూపడం కాకుండా
భారత్ లో ప్రధానంగా మార్కెట్లకు సంబంధించిన పెళ్లిలు ఈ రెండు నెలల్లో కూడా పెళ్లిల సీజన్ జరుగుతుంది కాబట్టి అది కూడా కొంత ప్రభావం చూస్తుందని కూడా చెప్పవచ్చు సునీత. అలాగే ముఖ్యంగా బంగారం విషయానికి తీసుకుంటే జితేందర్, అంటే సామాన్యులు ఎవ్వరు కూడా కొనలేని పరిస్థితిలో ఇప్పుడు ఉంది. ఒకవేళ మీరు అన్నట్టుగా నిజంగానే ఇది పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఒకవేళ కొనాలనుకున్న వాళ్ళు కొనడం కరెక్ట్ అంటారా, లేకపోతే ఫ్యూచర్లో దీన్ని కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని అనుకోవచ్చా? ఇంకా అలాగే పసిడి ధరలతో పాటు సిల్వర్ అంటే వెండి ధరలు కూడా చాలా హైలో ఉన్నాయి. సో దేని మీద పెట్టుబడి పెడితే మంచిది, ఎలా ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు, లేదంటే ఆగడం మంచిదా ప్రస్తుతం మధ్యతరగతి ప్రజలు? సాధారణ ఇప్పుడు మామూలుగా ఇప్పటి నుంచి మే వరకు కూడా మొత్తము పెళ్లిళ్ళ సీజన్ ఉండే అవకాశం ఉంది కాబట్టి మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తున్నది బంగారం ధర. ఎందుకంటే మనము ఫిబ్రవరిలో చూసినట్లయితే ఫిబ్రవరి 1 కు ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయి. ఫిబ్రవరి 1 తారీఖు నాడు ఉన్న ఫిబ్రవరి 3వ తారీఖు నాడు 78,000, 22 క్యారెట్లకు 78,000 ఉంటే 24 క్యారెట్లకు 85,000 రేట్ అనేది ఉండడం జరుగుతుంది. అదే ఈ రోజు వరకు వచ్చినట్లయితే 89,000 దాటింది. అయితే భవిష్యత్తులో కూడా ఈ సీజన్ ఆధారంగా పెళ్లిళ్ళ సీజన్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం అయితే ఉన్నట్లుంది. అయితే భవిష్యత్తులో మా సామాన్యుడు మాత్రము ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక ద్రవ్యలోటు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, ప్రపంచంలో ఉన్న ప్రపంచ దేశాలకు నెలకొన్న ఆర్థిక పరిస్థితుల ప్రభావం కావచ్చు, నిరుద్యోగము, ఇతర అంశాలకు సంబంధించి చూసినట్లయితే సామాన్యుడు మాత్రం బంగారం కొనలేని పరిస్థితి ఎదురయ్యే అవకాశం చూపిస్తుంది. అలాగే ఇన్వెస్టర్స్ విషయానికి చూసుకుంటే స్టాక్ మార్కెట్స్లో విదేశీ ఇన్వెస్టర్లు అందరూ కూడా అమ్మకాలకు దిగిపోయారంటే ఈ ఒడిదుడుకుల వల్లనే ఇలా జరుగుతుందని అనుకోవచ్చా మనం? అదే ఇతర దేశాల్లో ట్రంప్ చర్యలు ఏవైతున్నాయి, ఇతర దేశాల్లో ఉన్న ఇన్వెస్టర్లందరూ కూడా ఇతర మార్కెట్లలో, ఇతర ప్రపంచ దేశాల్లో ఉన్న మార్కెట్లలో ఉన్న ఇన్వెస్టర్లందరూ కూడా వెనుకడుగు వేయడం వల్ల భారత్ లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తున్నది. అయితే కేంద్రం కూడా వాళ్ళందరికీ సపోర్ట్ గా ఉంటే, వాళ్ళు బలోపేతం చేసే విధంగా ఉంటే ఇన్వెస్టర్లు ముందుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రైట్ జితేందర్, థ్యాంక్ యూ.